బేబీస్ ఇక్కడ ఈ వీడియో చూడంగానే ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోతుంది ఇదేం కాయ అని. ఇదేనండో మన ముంత మామిడికాయ. ఆ ముంత మామిడికాయ పైన ఉంటాయి కదండి జీడిపిక్కలు, ఆ జీడిపిక్కలతోనే మనకు జీడిపప్పు తయారు చేస్తారు. ఈ చెట్టులో అయితే కింద కాయ యూస్ఫుల్లే, పైన ఉన్న పిక్క యూస్ఫుల్లే. ఇదైతే జీడిపప్పు తయారు చేసుకోవడంలో ఎక్కువ ఉపయోగిస్తారండి. పైన ఉంది కదా వాటిని తీసేసి కింద ఉన్న కాయని తింటారు. వీటిల్లో లైట్ గా నసలాగా ఉంటదండి, సైడ్ లో ఎక్కడో కట్ చేస్తారు. నాకైతే ఐడియా లేదు, నేనైతే పెద్ద ఇంట్రెస్టింగ్ గా అయితే తిన్ను. ఈ కాయలంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. మా రిలేటివ్స్ అంటే తెలిసిన వాళ్ళు నిన్న వాళ్ళ ఊరికి వెళ్ళి కోసుకొచ్చారు. వాళ్ళ ఊర్లో ఇలా పండుతాయంట. ఆ అక్క అయితే వీడియోని కోసం పాపం పైన జీడిపప్పులు కూడా అలాగే తీసుకొచ్చింది. నేనైతే అసలు అప్పుడే తీసి అమ్మ అలా చేయకూడదు, వేసామంటే పైన అది నిప్పుల్లో వేస్తే పగిలిపోద్ది, అలా చెయ్యంతా స్ప్రెడ్ అయ్యి కాలిపోయినట్టు అయిపోద్ది అన్నది. అంటే దాంట్లో ఏదో నస ఏదో ఉంటదంట, అది కానీ చేతి మీద పడితే చెయ్యి అక్కడ వరకు పప్పుల్లాగా అయిపోద్దంట. ఈ కాయ మొత్తం వాటర్ కంటెంట్ తోనే ఉంటదండి. ఈ వేసవిలో మంచిగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే దాని లోపల ఎక్కువ వాటర్ కంటెంటే ఉంటది. లైట్ గా చేతి తగలుతుందంట. దీన్ని సైడ్ లో ఎక్కడో కట్ చేస్తారంట, నాకైతే పెద్ద ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలుసుంటే అలాగే తినేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.